ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనః దీపేన హరతే పాపం దీపదర్శనం నమోస్తుతే ఉద్దీప్య స్వజాతవేదోపఘ్ననిరతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ దీపారాధన ముహూర్తస్ముహూర్తో అస్తు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం చంద్రసూర్యాగ్నివర్ణాభాం శ్రీమహాలక్ష్మీ ఉపాస్మహే. వైనదేయం సోమం పిబత వృత్రః సోమం న సోమినోః సోమినిః న క్రోధో న సమాత్సర్యం న లోభో నాశుభామతిః. భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. వర్షन्तు తే విభావరిదివోऽప్యశ్చ విద్యుతः రోహन्तు సర్వబీజాన్యవద్బ్రహ్మద్విషోజహే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మసన్యస్త్వా యాసా పద్మాసనస్థా విపులకటితరీ పద్మపత్రాయతాక్షి. గంభీరావర్తనాభిస్తనం శుభ్రవస్తోత్తరీయః లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణగజితైः స్థాపితా హేమకుంభైః. నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాః. లక్ష్మీం క్షీరసముద్రతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతీ శ్రీలక్ష్మీర్ప్రసన్న మమ సర్వదా. దీపారాధన ముహూర్తస్సుముహూర్తో అస్తు. ఈనాటి కొల్లాపూర్ వెలమ సంఘం తరఫున ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ సందర్భంగా సభాధ్యక్షులు దివాకర్ గారు, అట్లాగే వెలమ సంఘం అధ్యక్షులు మిత్రులు పాపట్రావు గారు, అట్లాగే పెద్దలు పారిశ్రామికవేత్త ఈ యొక్క కళ్యాణ మంటపం ఈ స్థాయికి రావడానికి మొట్టమొదటిగా స్థల సేకరణ చేసినటువంటి డాక్టర్ రామేశ్వరరావు గారు, అట్లాగే సహకరించిన దాంట్లోకి పెద్దలు శ్రీనివాసరావు గారు, అట్లాగే ఎమ్మెల్సీ భాను గారు, సహకరించిన మదన్మోహన్ రావు గారికి, అట్లాగే ఇతర పెద్దలు మన అట్లాగే వేదికమైనటువంటి మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారికి, అట్లాగే వైస్ చైర్మన్ రహీం గారికి, అట్లాగే రామచంద్రరావు గారికి, చలపతిరావు గారికి, అట్లాగే రఘుపతిరావు గారికి, బెల్లంకొండ నరసింహరావు గారికి, శ్రీపతిరావు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వెలమ బంధుమిత్రులకు, అట్లాగే సమాజం నుంచి వచ్చినటువంటి ఇతర మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక చిరకాల వాంఛ. ఎందుకంటే వాస్తవంగా ఈ హాల్ చూస్తే నాకు తెలిసి కొల్లాపూర్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్లో అన్నిటికంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి హాల్ ఇదే. ఐ థింక్ నా లెక్క ప్రకారం 2000 సీటింగ్ కెపాసిటీ అంటారు. సో మొదటగా ఈ యొక్క స్థలం కోసం పెద్దలు డాక్టర్ రామేశ్వరరావు గారు ఈ యొక్క స్థలానికి అంకురార్పణ చేసి
నిధులు ఇచ్చి కార్యక్రమం చేసి దానికి ప్రారంభం చేసినటువంటి వ్యక్తి. మరి ఇటువంటి సమాజానికి మేలు కల్పించే కార్యక్రమాలు వెలమ బంధువులతో పాటుగా ప్రతిరోజు ఇందులో వెలమ బంధువులే ఫంక్షన్ చేయరు. చాలా కొల్లాపూర్ పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ యొక్క భవనం అనేది, ఈ యొక్క హాల్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకు ఇంకా కొంత ఎక్కువ ఉపయోగపడే కార్యం జరుగుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉండాలి. పెద్ద మనసున్న కారణంగా ఇక్కడ వేదిక పైన కూర్చున్న వాళ్ళు చాలామంది కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించిన వాడు ఉన్నారు. అట్లాగే ఆర్థిక సహకారమే కాకుండా దాంతోపాటుగా నాకు తెలిసి గడిచిన 4 సంవత్సరాలు చదువుకుంటా 3-4 సంవత్సరాల నుంచి ప్రతినిత్యం ఇది స్థాయికి రావడానికి ఉన్నటువంటి ముఖ్యంగా కార్యవర్గానికి అందరికీ కూడా నేను పేరు పేరున అభినందిస్తాను. మీ శ్రమ అనేది, మీ కష్టం అనేది ఫలించి ఈరోజు స్థాయికి వచ్చింది. అట్లాగే ఈ రోజున మన వెలమ్మ బంధువులకు సంబంధించి ఈ రోజున ఈనాడే కాదు గతం నుంచి కూడా ఒక పేరుంది. మరి సర్వాయి తాండ్ర పాపారాయుడు గారు, ఆ తర్వాత వెంగళరావు గారు మంచి అడ్మినిస్ట్రేటర్గా, అట్లాగే సరే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర, అట్లాగే ఈ రోజున ఒకనాడు కొల్లాపూర్కు కోన్ పూస్తాయి కొల్లాపూర్ అనేవాళ్ళు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. అసలు కొల్లాపూర్కు ఆడపిల్లని ఇవ్వాలంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కదా, నారిపుళ్ళు ఉండే పరిస్థితి. మరి ఇటువంటి కోన్ పూస్తాయి కొల్లాపూర్ నుంచి, మరి కొల్లాపూర్ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కుడికిల గ్రామం నుంచి డాక్టర్ రామేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు సమైక్య రాష్ట్రంలో కూడా ఒక గొప్ప పేరు చేసుకొని గొప్ప పారిశ్రామికవేత్తగా వెలుగొందుతున్న వ్యక్తి. కొన్ని వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి. అట్లాగే సమాజంలో అంటే ఇటువంటి 10 మందికి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి రామేశ్వరరావు గారు, అట్లాగే శ్రీనివాసరావు గారు, వారు ఒక పారిశ్రామికవేత్త, వారు కూడా ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున కొల్లాపూర్ తాలూకా సరే ఇంతకుముందు వారు మాట్లాడుతూ 6 పర్యాయాలు గెలిచినన్నారు. అది నా గొప్పతనం కాదు. అసలు కొల్లాపూర్ తాలూకాలో ఈనాడు ఈ రాజకీయ పరిస్థితి ఉండటానికి కారణం పునాది వేసినటువంటి వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యుడు రామచంద్రరావు గారు. అంటే నిరాడంబరంగా నిజాయితీగా ఉంటూ ప్రజల పన్నులను పొందుతున్న కారణంగా మరి వారు 3 పర్యాలు గెలపడం జరిగింది. ఆ తదనంతరం ఆ ఒరవడి కొనసాగిన తర్వాత రామచంద్రరావు రసకొండది. అట్లాగే గ్రామాలలో ఇప్పటికి కూడా కుటుంబాలు 1-2 ఉన్నా కూడా ఆ గ్రామాలు, ఆ మండలాలు వాళ్ళ వెంట నడుస్తున్న కారణం ఒక వెలుమలనే కాదు, ఎవరైనా రాణించాలంటే అది ఏ రంగమైనా రాణించాలంటే ఆలోచన విధానం నేను నాది అని కాకుండా మనది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అదే పునాది. కాబట్టి మరి మన గతంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళను మనం స్మరించుకుంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకుంటూ ఈ రోజున ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని. సరే నేను మంత్రిగా ఉన్నా కూడా నేను సంఘానికి ఎక్కువగా నేనేం సహాయ సహకారం చేయలే వాస్తవంగా. అట్లాగే కాకపోతే అక్కడక్కడ అప్పుడప్పుడు విమర్శ వస్తూ ఉంటుంది. జూపల్లి గారు ఏం చేసిండ్రు మన వెలమల కరే కింద వింటూ ఉంటామంటే నేను ఏది ఆలోచన చేసినా
ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, బీద సాదా పేద అన్ని వర్గాల అందరూ నా వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం. అభివృద్ధి పరంగా కూడా చూసినప్పుడు మరి నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పడం కరెక్ట్ కాదు, నా నుంచి అయిన కాడికి నా చేతులు ఉన్నది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ యొక్క కొల్లాపూర్ను జరిగింది ఒక ఎత్తు, జరగాల్సింది చాలా ఉంది. కొల్లాపూర్ను ఒక స్మార్ట్ టౌన్గా అభివృద్ధి చేయాలనేటువంటి దానికి ఒక కార్యక్రమం రూపొందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్మార్ట్ టౌన్గా సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ఒక స్మార్ట్ టౌన్గా రూపొందే కార్యక్రమం చేస్తూ దాని రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేటువంటి పద్ధతిలో నా వంతు ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాను. అట్లాగే పెద్దలు కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకునే కార్యక్రమం చేస్తానని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా విద్య పైన మన సంఘం కూడా స్పెషల్ ఫోకస్ అనేది ఫంక్షన్ అయిపోయింది కాబట్టి స్పెషల్ ఫోకస్ అనేది ఇప్పటి నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, లేని వాళ్ళు అట్లాగే అనాథలు కావచ్చు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఎడ్యుకేషన్ ఒకటే ఏ కుటుంబానైనా ఏ సంస్థనైనా అభివృద్ధి చేయగలుగుతుంది కాబట్టి ఆ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పని మనవి చేస్తూ, ఒక వ్యక్తిగా ప్రభుత్వంలో భాగస్వామి మంత్రిగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ అనడా. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మహానుభావులు, మా పాపలరావు గారు మా టీచరు, ముఖ్యంగా మన ప్రాంతానికి మనందరి గౌరవం తెచ్చుతూ కొల్లాపూర్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేసినటువంటి మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నరసింహరావు గారు, మున్సిపల్ చైర్మన్ జ్యోతి అండ్ వైస్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ కొల్లాపూర్, మా శ్రీనివాసరావు గారు నాకు మంచి మిత్రులు. మేము జిఆర్ స్వామి దగ్గర ఆల్మోస్ట్ రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అక్కడ కూడా శ్రీనివాసరావు గారు చాలా చాలా మంచి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున డొనేషన్స్, అవే కాకుండా చాలా భక్తిపూర్వకంగా వారి కుటుంబం అంతా నాకు సన్నిహితంగా స్వామివారి యొక్క సేవలో మునిగి తేలుతున్నటువంటి శ్రీనివాసరావు గారు, అలాగే మదన్ మోహన్ రావు గారు, జగపతిరావు గారు, చిదంబరం రావు గారు, రామ్మోహన్ రావు గారు, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి మహిళామణులు, ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు, స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మేము తిరగాడిన ప్లేసు కొల్లాపూర్ కుడికిల నుంచి రెగ్యులర్గా స్కూల్కు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా ఏళ్ళ తర్వాత సంవత్సరం కిందట ఒక పెద్ద కార్యక్రమం కొల్లాపూర్లో రీయూనియన్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ జరగడమైంది. అది 3 రోజుల అత్యంత అనుభూతి కలిగించినటువంటి సంఘటన. మిత్రులందరూ పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసి అప్పటి చిన్నప్పటి రోజులు జ్ఞాపకం చేస్తూ చక్కగా కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భం ఇది. 4-5 సంవత్సరాల కింద పాపలరావు గారు, కొంతమంది పెద్దలు అందరూ కలిసి నన్ను అప్రోచ్ చేసినప్పుడు, ఇక్కడ ల్యాండ్ మంచి ఫ్యూచర్లో హైవే కాబోతుంది, కొల్లాపూర్ టౌన్ అవుట్స్కట్స్లో, టౌన్లో దొరకడం కష్టం అంటే, నేను రాక చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే తీసుకున్నారు. తర్వాత నేను ఓన్లీ లాస్ట్ 1 ఇయర్ కిందనే చూసింది ఇది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు చూశాను. అప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉండే, వీళ్ళు వచ్చి చూసిపోయాను. చాలా మంచిగా అనిపించింది. భగవంతుడి అనుగ్రహం
మా అమ్మగారి గురించి సేవ చేసుకోవడం నాకు ఎంతో అదృష్టం. ఇది అమ్మగారి పేరు మీద పెట్టడం, అలాగే నాగర్ కర్నూలులో కూడా ఒక ఫంక్షన్ హాలు, జగిత్యాల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, కరీంనగర్లో ఎన్నో ప్రాంతాల్లో అమ్మగారి మీద ఇటువంటి కళ్యాణ ఫంక్షన్స్ పెట్టడం నాకు దొరికినటువంటి అదృష్టం. అదే కాకుండా దీని మీద వచ్చేటువంటి ఆదాయం, దీనిలో జరిగే కార్యక్రమాల మీద వచ్చే ఆదాయం, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే పెద్దలకు మనం ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ. ఇప్పుడు మన మంత్రి గారు ఇందాకనే తెలియజేశారు. మనందరం కష్టపడి ఆ రోజుల్లో వసతి లేని సమయంలో పట్టుదలతో చదువుకొని అదే మనకు వెన్నెముకగా ఉండి ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి దోహదమైనటువంటి విషయం అందరికీ తెలుసు. చాలామంది పెద్దలు ఇక్కడి నుంచి కొల్లాపూర్ నుంచి బిట్స్ పిలాన్లో చైర్మన్గా కానీ, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కానీ పోయిన సంవత్సరం అందరిని కలవడం కూడా జరిగింది. అలాగే అప్పుడు అంత అవకాశాలు లేకున్నా ఎంతోమంది కష్టపడి అప్పుడు సపోర్ట్ చేసి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. అయితే ఈ యొక్క అభివృద్ధి అవుతున్నటువంటి సమాజంలో మనందరం గురుతర బాధ్యతగా భావించి ఇటువంటి అసోసియేషన్లో వచ్చే డబ్బు, తర్వాత కొంతమంది దాతలను సేకరించి ఈ మన కొల్లాపూర్ తాలూకాలో ఉండే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళను ఎలా స్ట్రెంథన్ చేయాలనేది ఆలోచిస్తే బాగుంటుంది. ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇందాకే నా వెంబడి డాక్టర్ ప్రసాద్ గారు వచ్చారు. వారి కుటుంబం అంతా మన ప్రోగ్రాంలో మన టీచర్ పురుషోత్తమరావు వారి పిల్లల కుటుంబం మొత్తం అంతా అన్ని ఆర్గనైజేషన్లు యాక్టివ్గా, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్లో చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రసాద్ నా వెంబడి వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం ఇదే విషయం. అయితే ఈ సంవత్సరం మా గ్రామం కుడికిళ్ళలో ముగ్గురు నలుగురిని ప్రైవేట్ టీచర్లను కూడా పెట్టి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, పిల్లల స్ట్రెంత్ పెంచడం. ఎంతోమంది ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్తున్నారు కానీ అందరూ అఫోర్డ్ చేయలేరు. 10th క్లాస్ మ్యాక్సిమం ఇంటర్ వచ్చే వరకే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఆ సాంప్రదాయాన్ని మనం ఒక గురుతర బాధ్యతగా తీసుకొని ఎంతవరకు వీలైతే అంత కొంతమంది సేవా కార్యక్రమం కానీ, కొంతమంది ఆర్థిక సహకారం కానీ, అందరం ఒక మాట మీద సేవాభావంతో ఉంటే అది మన ప్రాంతానికి ఎన్నో సంవత్సరాల దాకా పునాది వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి డిజర్వింగ్ పీపుల్, విజ్ డిప్రైవ్డ్ పీపుల్, బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళను 10th కాగానే డ్రాప్ అవుట్ చేస్తున్నారు. చాలా బాధేసింది. అయితే ఈ సంవత్సరం మా గ్రామంలో మోడల్ స్కూల్ చేయాలని దాన్ని ఇంకో ఫ్లోరు 10-15 రూమ్లు కట్టి దాన్ని ఈ సమ్మర్ హాలిడేస్లో దాన్ని ఒక మంచి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి అప్పచెప్పి కొంతమంది ప్రైవేట్ టీచర్లను కూడా పెట్టి, టీచర్స్ ఫస్ట్ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మీడియం అయింది. మొదట్లో తెలుగు మీడియంలో ఉండేవారు. ఆ టీచర్లకు సడన్గా ఇంగ్లీషు చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఫస్ట్ టీచర్లను మనం ట్రైన్ చేసుకొని ఇటువంటి సేవా కార్యక్రమంలో మన సంఘాలన్నీ కూడా, అన్ని సంఘాలు కలిస్తేనే సమాజం. కాబట్టి మనం ప్రోయాక్టివ్గా ఉండి అందరినీ కలుపుకొని ఇటువంటి సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ పెద్దలను కోరుతూ, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ, మా పాపలరావు సార్ గారికి, అట్లే పెద్దలందరూ ఎంతో కష్టపడి రూపాయి పోగేసి దానికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉండి 3-4 సంవత్సరాలైనా ఇది కంప్లీట్ మంచి దశకు తీసుకురావడం ఎంతో అభినందించినటువంటి విషయం. అయితే కింద మంచి డైనింగ్ హాల్ కూడా ఉంది. దీన్ని కొల్లాపూర్ ఈ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ సద్వినియోగం చేసుకుంటూ దీని మీద వచ్చే ఆదాయం ఇంకా కొంత ఆదాయం కలిపి ఎడ్యుకేషన్ మీద పెడితే బాగుంటుందని నా సలహా. ఇక్కడ పెద్దలు మంత్రివర్యులు కృష్ణారావు గారు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు. అందరు కలిసి మన ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్ని రకాలుగా, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద, డ్రాప్ అవుట్స్ ఉన్న బీద పిల్లల మీద ఫోకస్ చేసి మనం ఒక ఆదర్శంగా నిలవాలని అందరినీ ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు భాన్ ప్రసాద్ గారిని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను.
పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు రాష్ట్రంలో ఒక గతంలో ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు నడిపినా కూడా వారు ఎంత పెద్ద పారిశ్రామికవేత్త అయినా కూడా వారి నేతృత్వంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విప్లవాన్ని నడుపుతున్నటువంటి రామేశ్వరరావు గారికి, అదేవిధంగా సమయాభావం వల్ల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, వేదిక ముందు ఉన్నటువంటి బంధువులందరికీ, విరమ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకటి ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే ఒక చిన్న లోటు కనిపిస్తున్నారు నాకు. ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో నాకంటే పెద్దవాళ్ళు కనబడుతున్నారు, నా ఏజ్ వాళ్ళు కనబడుతున్నారు, కానీ నాకంటే చిన్నవాళ్ళు కనబడట్లేదు. అంటే వాళ్ళ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఈ సంఘ కార్యకలాపాల్లో వాళ్ళ పార్టిసిపేషన్ కనబడటం లేదు. అంటే మన రాబోయే తరాలు ఎవరైతే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ తరాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ తక్కువైనట్టుగా అనిపిస్తున్నది. ఖచ్చితంగా మనం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, యువతను కూడా ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో ఒక షోక్గా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. అనేక మంది ఎవరికేం పొద్దుపోకపోయినా కూడా, ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వచ్చి ఉరుములు పడ్డట్టుగా ఏమనంటే వెలమజాతి మీద పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలామంది అది అనేక రకాలైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారో లేకపోతే ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడేదానికి బేస్ ఏంటిది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఇప్పుడే పెద్దలు జూపల్లి గారు, కృష్ణారావు గారు చెప్పారు, చరిత్రలో బొబ్బిలి యుద్ధాల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఈ రాష్ట్రంలో అనేక మంది మంత్రులుగా చేస్తే ఏ ఒక్కరికి కూడా అవినీతి పరులు అనేటువంటి మచ్చ లేకుండా నడిపినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఈరోజు వెలమ జాతికి సంబంధించిన వాళ్ళు ఆనాడు స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుంచి నుండి నడిపించినటువంటి చరిత్ర ఉంది. అంతేకాదు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటంలో తమనంటూ పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఉన్నారు వెలమ జాతి. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవస్థలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయనేటువంటి దృష్టిలో ఈ అక్రమాలు సరైంది కాదు అని భావించిన రోజున మళ్ళీ ఇదే వెలమ జాతికి సంబంధించినటువంటి ఈరోజు రేపో సరెండర్ అవుతారని చెప్తున్నారు పెద్ద మనిషి గణపతి ముప్పాల లక్ష్మణరావు, మా ప్రాంతానికి సంబంధించినటువంటి, మా పక్క ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి ముప్పాల లక్ష్మణరావు గన్ను పట్టుకుని సమాజంలో జరుగుతున్నటువంటి ఆ అక్రమాలను కూడా ఎదుర్కోవడానికి నక్సలైట్లలో చేరి ఆ నక్సలైట్ ఉద్యమాన్ని కూడా ముందుండి నడిపించినటువంటి చరిత్ర ఈ వెలమ జాతికి ఉంది. అంతేకాదు నిన్నగాక మొన్న నడిచినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కూడా అన్నీ తానే ముందుండి నడిపించినటువంటి కేసీఆర్ గారు కూడా ఈ జాతికి సంబంధించిన వారు. ఈరోజు ఎవరెన్ని చెప్పినా ఈ జాతి ప్రాధాన్యతని వాళ్ళ మాటలతో తగ్గించలేరు. మనం వాళ్ళ మాటలు పట్టించుకుంటూ పోయినట్టయితే మనం వెనుకబడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం రాబోయే తరాలని మరింత శక్తివంతులుగా తయారు చేసి, మరింత సమాజం మెచ్చుకునేటువంటి వ్యక్తులుగా తయారు చేసి, ఈరోజు అన్ని రంగాలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులుగా తయారు చేసి వారిని భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఇటువంటి సంఘాలకి ఈరోజు ప్రత్యేకంగా ఈ హాల్ ఇనాగ్రేషన్ చేసుకునేటువంటి సందర్భంలో మనం ఒక వ్యక్తిని తప్పకుండా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా రామ్మోహన్ రావు గారు ఆనాడు ఇక్కడ ఈ హాల్ కొరకు వారు చేసినటువంటి కృషి మనం తప్పకుండా వారిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వారు ఆనాడు దీని కొరకు ఎంత కృషి చేసిండ్రు, ఎంత ఇచ్చేసిండ్రు అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు వారిని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు సమయాభావం వల్ల ఈరోజు ఇంకా అన్ని చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీ మధ్యలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, లేకపోతే అనేక విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ తప్పకుండా మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, కానీ మనోళ్ళు చేస్తున్నారు కదా, మరియు జూపల్లి రామేశ్వరరావు గారికి, మరియు భానుప్రసాద్ ఎమ్మెల్సీ గారికి, కొల్లాపూర్ సంక్షేమ సంఘం, విలువ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే
ఇక్కడ రామేశ్వరరావు గారికి ఒక అప్పీలు మాది. ఇక్కడ మీ తల్లిగారు తండ్రి గారి ప్రాంగణం ఇది, అది అసంపూర్తిగా ఉండకూడదు. దానికి పూర్తి సౌకర్యాలు కల్పించే బాధ్యత కూడా మీదే కనుక, అదేంటి ఆర్చ్ కాంపౌండ్, సారీ ఆర్చ్ అండ్ కాంపౌండ్. తర్వాత భానుప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్ చేస్తారు చీఫ్ గెస్ట్ తర్వాత. మెనీ థ్యాంక్స్ మీకు. ఓకే థ్యాంక్స్. భానుప్రసాదరావు గారికి రామ్మోహన్ రావు గారు వైస్ ప్రెసిడెంట్ వెలమ సంక్షేమ సన్మాన కార్యక్రమం. శ్రీనివాసరావు గారు రండి, ఒకటేసారి మీ కార్యక్రమం అయిపోతుంది. శ్రీనివాసరావు గారికి రామేశ్వరరావు గారు సన్మానం చేస్తూ మెమంటాను అందజేస్తారు. రామేశ్వరరావు గారు కృష్ణారావు గారు ఇద్దరు శ్రీనివాసరావు గారిని సన్మానించవలసిన కోరుతున్నాం. చైర్మన్ ఈ యొక్క కళ్యాణ మంటపం ఫంక్షన్ హాలు కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వెలమ సంఘం ద్వారా నిర్మాణం చేసిండ్రు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ఒక వెలమాస్కే కాదు అందరికీ ఉపయోగపడుతుంది. సమాజంలో పుట్టి పెరిగిన తర్వాత మనం తీసుకోవడం మనం కూడా ఇవ్వాలి సమాజానికి కింద ఆ సంఘం కార్యక్రమం బాగా పనిచేస్తుంది. దాంతోపాటు డాక్టర్ రామేశ్వర గారు మొదటగా ఈ స్థల సేకరణలో వారి ప్రథమ పాత్ర. వారు డబ్బులు ఈ ఖర్చు పెట్టి ఈ ల్యాండ్ సేకరించి తర్వాత చాలామంది దాతలు సహకరించారు. మొదటి ఒక అసెట్ కొల్లాపూర్ పట్టణ ప్రజలకు ఒక వసతి అనేది ఏర్పడైంది. నెక్స్ట్ అట్లాగే విద్య పట్ల శ్రద్ధ చూపించాలా. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఈ యొక్క సంఘం ఇంకా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.